స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకి అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవరు మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఈ రోజు మనం ఆకివీడులోని కొప్పర్తి అన్నపూర్ణ ఎంక్లేవ్ లో ఉంటున్న సరోజిని గారింటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజా విధానం తెలుసుకుందాం పదండి. సరోజిని గారి ఇంటి ముందు ఉన్నాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజను చూసేద్దాం పదండి. సరోజిని గారు హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి అని చెప్పి మమ్మల్ని మీ ఇంటికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, మీకు కూడా థ్యాంక్ యూ వచ్చినందుకు. ఓకే అండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? మాది బిజినెస్ అండి. బిజినెస్ ఏ బిజినెస్? టైల్స్ అండి. టైల్స్ బిజినెస్. టైల్స్ బిజినెస్. ఓకే. మీ పిల్లలు ఎంతమంది అండి? ఇద్దరండి. ఇద్దరు. ఎవరెవరు? అమ్మాయి అబ్బాయి అండి. ఇక్కడ అమ్మాయి ఎవరు? అమ్మాయి ఉందండి, ఇదిగోండి. మీ పిల్ల? మీ అమ్మాయా? అంటే మీ అమ్మాయిలా లేదు అసలు. ఇద్దరు అక్క చెల్లెల్లో ఉంటారు. ఎవరైనా చెప్పారా ఇలాగా? చాలా మంది. నాకే అనిపిస్తుందా? సంతూర్ బామ్ అంటారండి. సంతూర్ మామ్. నిజమే, నిజంగా సంతూర్ మామే మీరు. ఒకసారి చూడు. నీ పేరేంటి? అంజలి. అంజలి ఏం చదువుతావు? MBBS ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. MBBS ఫస్ట్ ఇయర్ అంట. నిజంగానా? నువ్వు జోక్ ఏం చేయట్లేదు కదా? లేదు, నిజమే, సీరియస్ గా. ఎక్కడ చదువు? రష్యాలో. రష్యాలో? ఓకే. ఇండియాలో వదిలేసి రష్యాలోకి అంటే ఇక్కడ మనకి అంత ఆపర్చునిటీస్ లేవు, సో అక్కడ బాగుందని చెప్పి అక్కడికి వెళ్ళి. బాగుందా రష్యాలో? బాగుంటది. అక్కడ ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా? ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, బట్ నార్త్ ఇండియన్ ఫుడ్. మన సౌత్ ఫుడ్ ఉండదు, నార్త్ ఇండియన్ ఫుడ్. ట్రై చేసుకొని తింటారా? మేము కుక్ చేసుకోవడానికి ఉంటది. ఓకే. ఎలా ఉంది స్టడీస్? అంతా బాగుంది. బాగుందా? ఇండియన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అక్కడ? చాలా మంది ఉన్నారు. తెలుగు వాళ్ళు అంటే తక్కువ, మిగతా వాళ్ళందరూ తమిళ్, నార్త్, గుజరాతీ వాళ్ళు ఎక్కువ. అయితే ఎంజాయ్ చేస్తున్నావు? పర్లేదు. మళ్ళీ వెళ్ళిపోతావా? ఇప్పుడు సెప్టెంబర్లో వెళ్ళిపోతా. ఓకే. నెక్స్ట్ మంత్ జస్ట్ 20 days ఉన్నాయి. ఇంకా 20 days లో వెళ్ళిపోతా. అయితే లక్కీగా మనం ఇన్వైట్ చేశారు అందుకే వెళ్ళిపోతామని. ఓకే అండి. వీళ్ళందరూ ఎవరండి? ఫ్రెండ్స్ అండి. అపార్ట్మెంట్ వాళ్ళు, రిలేటివ్స్ అందరూ ఉన్నారా? మీరు ఇలా గ్యాదరింగ్స్ చేసుకుంటూ ఉంటారు? మదర్ అండి. నమస్తే అమ్మ. నమస్తే అండి. మా వదిన గారు అండి. నమస్తే అండి. ఈవిడ మా మేనగోళ్ళు అండి. నమస్తే. మామయ్య గారు అమ్మాయి. మామయ్య గారు. వీళ్ళ ముగ్గురు నాకు హెల్ప్ చేశారు. ఇవ్వండి ఈవిడ మొత్తం. ఈవిడ పక్క అపార్ట్మెంట్ లో ఉంటారు. వీళ్ళందరూ అపార్ట్మెంట్ లో ఉన్నారండి. అవునా? మా బెస్ట్ ఫ్రెండ్. నమస్తే అండి. మేము యాక్చువల్గా వాసవి క్లబ్ లో మెంబర్స్ అండి. అదే ప్రెసిడెంట్, సెక్రటరీ. ఓకే. అలాగే కిట్టి పార్టీలు కూడా బాగా చేసుకుంటూ ఉంటారు కదా? మీరండి, మీరేం చేస్తూ ఉంటారు? మైక్ పాస్ చేయండి. నమస్తే మేడం. నమస్తే అండి. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? ఇద్దరు బాబులండి. ఇద్దరు బాబులు. ఏం చేస్తున్నారు? ఒకడేమో MS చేయడానికి జర్మనీ వెళ్ళాడండి రీసెంట్గా. ఓకే. ఇంకో బాబు ఏం జాబ్ చేస్తున్నాడు, ఢిల్లీలో ఉన్నాడు. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? మార్నింగ్ షాప్కి వెళ్ళిపోతానండి. మాది బిజినెస్. ఈవినింగ్ టైంలో ఇదిగోండి వాసవి క్లబ్లో చేరాక
ఏ ఒకటి ఈవెంట్స్ అలాగా ఈవెంట్స్ ఇలాగ కిట్టీస్కి వాటికి ఓకే. కొంచెం భజన మండలి కూడా ఉంది. ఇలాగా అందరూ ఇలా దేవుడికి కలిసి సంబంధించి ఎక్కడికన్నా వెళ్ళడం చేస్తూ ఉంటాం, దేవాలయాలకి అది వెళ్తా వెళ్ళడం ఉంటాం చేస్తూ ఉంటారా? వెళ్తా ఉంటాం. రీసెంట్గా పెనుగొండ వెళ్ళొచ్చాం మేడం. వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాస సారి సార్ తీసుకెళ్ళాము. తీసుకెళ్లారా? ఓకే. అయితే ఏదో ఒకటి ఈవెంట్ వస్తూనే వస్తూనే ఉంటాయండి. అలా గేదరింగ్స్ అవుతూ ఉంటాయి. అవునవును. ఓకే, మీరు వచ్చినందుకు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదండి, నాకు చిన్న పిల్లలు. సో హౌస్ వైఫ్. ఇంకా వాళ్ళతో సరిపోతుందండి ఖాళీ టైంలో. చిన్నపిల్లలు వాళ్ళకు ఒక 5 years వచ్చే వరకు ఇంకా వాళ్ళని కాపలా కాసుకుంటూ ఉండాలి. బాబు 2nd క్లాస్, పాప 1st క్లాస్. ఓకే అండి. బీసీఎన్ చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరేం చేస్తూ ఉంటారు? నా పేరు శ్రీలక్ష్మి అండి. శ్రీలక్ష్మి గారు హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మా వారు FCIలో జాబ్ చేస్తారు. జాబ్ చేస్తూ ఉంటారు. ఒక పాప అండి, ఒక పాప. 3rd క్లాస్. ఓకే, ఒక పాప అంతేనా? అంతే. ఇంకా తనతో సరిపోతుంది మీకు? అంతే సరిపోతుంది. ఖాళీ టైంలో ఇంకా ఉండదా? ఏముండదండి. సరే అండి, సరే, థ్యాంక్ యూ సో మచ్. మీరేంటి? బాలా అండి, బాలా గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫేనండి. పిల్లలు? పాప? ముగ్గురు అమ్మాయిలండి. ముగ్గురు అమ్మాయిలు. సూపర్, ముగ్గురు మహాలక్ష్ములు. ముగ్గురు అమ్మాయిలండి. చిన్న పాప తిను. చిన్న పాప అండి, పెద్దవాళ్ళిద్దరు స్కూల్కి వెళ్ళారు. 3rd క్లాస్ ఒకరు, 2nd ఇంకా ఖాళీ టైం ఉండదు, పిల్లలతో సరిపోతుంది. వీళ్ళతో సరిపోతుందండి. సరే అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరేంటండి? ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి గారు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు అబ్బాయి అమ్మాయి అండి. అమ్మాయి. అబ్బాయి ఎక్కడున్నారు? ఉండి అండి. ఉండి పక్కనే. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీయేనండి. ఖాళీ టైంలో ఖాళీయే. టీవీ చూడరా? తక్కువ అండి. తక్కువ. పేపర్ చదవరా? వీళ్ళతో ఫోన్లో మాట్లాడరా? మాట్లాడతా. మరి అది చెప్పండి. ఖాళీ టైంలో మా అమ్మాయికి ఫోన్ చేసి ఫోన్ మాట్లాడుకుంటానండి. మాట్లాడదామండి. ఎందుకంటే అమ్మలు అత్తలు అందరూ అదే చేస్తారు. మాట్లాడదామండి. ఏం కూర చేసావే? ఓకే, పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారా? చేస్తామండి. మీ అమ్మాయికి అన్ని పూజలు నేర్పించారా? అన్నీ చేస్తుంది. మనవరాలకి నేర్పించారా? నేర్పించారు. MBBS మనవరాలు డాక్టర్ అవుతుంది. డాక్టర్ అవుతుందండి. దాని కోరిక చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరిక అండి. ఎవరికి వాళ్ళ ఏది డాడీ ఇంట్రెస్ట్ మమ్మీ ఉంటే అదే చూస్తున్నారు. జాయిన్ చేయాలండి. ఇప్పుడు నాకు బీటెక్ ఇంట్రెస్ట్, బీటెక్ జాయిన్ అలాగా ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోనే వాళ్ళు రాణిస్తారు అన్నమాట. నా పేరు దుర్గాలక్ష్మి ప్రియ అండి, హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు, ఆ పాప బాబు. బాబేమో 5th క్లాస్, పాపేమో 4th క్లాస్. మా వారు బిజినెస్. షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేశారు. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? షాప్కి వెళ్తూ ఉంటాను. షాప్కి. అందరూ బిజినెస్ ఉమెన్స్ ఇక్కడ. ఎవ్వరూ ఖాళీగా లేరు, అందరూ బిజినెస్లు చేస్తున్నారు. ఇట్స్ గుడ్, వెరీ గుడ్ థాట్ అండి ఇది. చెప్పండి. హాయ్ అండి, హాయ్. నా పేరు దివ్యతేజ. ఓకే. మా హస్బెండ్ బిజినెస్. నాకు 2 పిల్లలు, బాబేమో 7th క్లాస్, పాపేమో 5th క్లాస్. అందరూ తేజ అని పిలుస్తారా? ఇంట్లో అందరూ తేజ అని పిలుస్తారు. అత్తయ్య గారి దగ్గర వాళ్ళైతే అందరూ దివ్య అని పిలుస్తారు. ఓకే. సో ఇంట్లో నేను హౌస్ వైఫ్ ప్లస్ శారీస్ బిజినెస్ అనమాట. ఇంట్లోనే శారీస్ బిజినెస్. ఇన్స్టాగ్రామ్ అదే. ఇప్పుడు ఆన్లైన్ చేశాను. ప్రెసెంట్ ఒక 1 month అవుతుంది ఆన్లైన్ చేసి. ఓకే అండి. నిదానంగా స్టార్ట్ చేయాలి దాన్ని అదే కూడా. అంతే. ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ఉన్న బిజినెస్ చేయడం మంచిదే కదా. అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్ అండి, నా పేరు దివ్య అండి. ఓకే. మా హస్బెండ్ బిజినెస్ చేస్తారు. నాకు పిల్లలు ఇంకా పిల్లలు? రీసెంట్లీ మ్యారీడ్. ఇప్పుడే ఎంజాయ్ చేయాల్సిన ఏజ్. ఎక్కడ తిరగాలనుకున్నా అక్కడ తిరిగేయండి. ఎందుకంటే పిల్లలు పడితే ఒక 3 years వరకు ఎక్కడికి వెళ్ళడానికి లేదు కదా. అంటే వాళ్ళని క్యారీ చేసి వెళ్ళొచ్చు, కానీ కొంచెం కష్టం. అన్ని ప్రదేశాలు పడతాయో లేదో, అక్కడ ఫుడ్ పడుతుందో లేదో, వాటర్ పడుతుందో లేదో అని కొంచెం టెన్షన్ పడాలి. ఓకే అండి. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? షాప్కి వెళ్తాను. హస్బెండ్ షాప్. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సరోజిని గారు, మీ నైబర్స్ని, మీ చుట్టాలందరినీ పరిచయాలు అయితే చేసేసారు. వీళ్ళందరిలోనూ మీకు తెలుస్తూ ఉంటుంది కదా, వీళ్ళు సాంగ్స్ బాగా పాడతారు, వీళ్ళు వంటలు బాగా చేస్తూ ఉంటారు అని చెప్పి. ముందు సాంగ్స్కి వెళ్దాం. సాంగ్స్ ఎవరు బాగా పాడుతూ ఉంటారు? రీసెంట్గా అయితే మేడం గారు బాగా పాడతారు, మా ఫ్రెండ్ రాధిక గారు. ఓకే, ఒకసారి మైక్ ఇచ్చేయండి. మా బీసెన్ ప్రేక్షకుల కోసం ఒక సాంగ్ పాడతారండి. ఓకే మేడం. జగడపు జనవుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు జనవుల జాజరా, మొల్లలు తురముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున, మొల్లలు తురముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున,
జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజరా జగడపు జనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు జనవుల జాజరా బారపు కుచములపై పై గడు సింగారము సెరపటి గంధవుడి బారపు కుచములపై పై గడు సింగారము సెరపటి గంధవుడి చేరువపతిపై చిందగ పడతులు సారికు చల్లేరు జాజరా జగడపు జనవుల జాజరా సగినల ముంచపు జాజరా జగడపు జనవుల జాజరా. చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? అన్నపూర్ణ. అన్నపూర్ణ గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పిల్లలు? ఇద్దరు. మ్యారేజెస్ అయిపోయింది. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? మాకు ఇక్కడ గీతా మహిళా మండలి ఉంది. పారాయణ వాటికి వెళ్తూ ఉంటాం. పారాయణం చేస్తూ ఉంటారు. చేస్తూ అయితే ఉంటాం. మా ప్రేక్షకుల కోసం ఒక సాంగ్ పాడతారా? ఓకే. ఓకే, పాడండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంకుచక్ర గదాహస్తే మహాలక్ష్మీర్నమోస్తుతే నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే సిద్ధిబుద్ధిప్రదే దేవి భక్తిముక్తిప్రదాయని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీర్నమోస్తుతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడారు. నేను ఇందాక నుంచి అడుగుదాం అనుకున్నాను, మీరు కొంచెం డిఫరెంట్ గా మేకప్ అయ్యారు. అంటే రోజు కాకుండా లేదండి, ఇవాళ కొంచెం బాగుంది. అంటే అమ్మవారు నాకు అనుగ్రహం ఇచ్చారు. కొంచెం ఇవాళ ఎందుకో మోడల్గా ఇలాగా కట్టుకోవాలనిపించింది, అందుకని కట్టుకో. చాలా డిఫరెంట్ గా చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఎప్పుడు నార్మల్గానే రెడీ అవుతాము పూజ అనేటప్పటికి, అంటే కొంచెం బాగుంటుందని. ఎందుకో నాకు ఇన్ని సంవత్సరాలు అయింది అమ్మవారికి మాకు మీ వరమహాలక్ష్మి ఇలా మాకు ఆఫర్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. నిన్నటి నుంచి అయితే కొంచెం ఎలా చేస్తాము ఏంటి అనుకున్నాం, కానీ బాగా వచ్చింది, మంచిగా చేసుకున్నాము. చాలా బాగా డెకరేషన్ చేశారు. ఎన్నింటికి లేసారు మీరు? మేమైతే 3:30కి అలా లేదు. 3:30కి లేచి చేశారు. ప్రసాదాలు ఏమేమి చేస్తూ ఉంటారండి మీరు? పులిహార, చక్కెర పొంగలని, పరవన్నం అని వగేరా ఇంకా అన్నేనండి. అదే అన్ని రకాలు చేస్తారు. ఎక్కువ పులిహార చేస్తాను. అదే బాగా చేస్తూ ఉంటారా? చేసుకుంటామండి. ది బెస్ట్. అంటే నేను ఈ వంట అయితే సూపర్ అదరగొట్టేస్తాను. అందరూ బాగా కాంప్లిమెంట్స్ ఇస్తారన్న వంట ఇది. పులిహార బాగుంటుంది అని అంటారండి మా ఆయన, చాలా బాగుంటుంది అంటారు. అయితే నేను ట్రై చేసి చెప్తాను. ఓకే ఓకే, మరి పూజ స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, పదండి. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటండి? నా పేరు సంధ్య అండి. సంధ్య గారు ఏం చేస్తూ ఉంటారు? నేను లెక్చరర్ అండి. లెక్చరర్. ఏ సబ్జెక్ట్? కంప్యూటర్ సైన్స్ అండి. కంప్యూటర్ సైన్స్. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి, ఆక్వా బిజినెస్. ఆక్వా బిజినెస్. ఎంతమంది పిల్లలు? ఇద్దరండి, బాబు 8th క్లాస్, పాప 5th క్లాస్. ఓకే. విషయం చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటానండి, మిమ్మల్ని కూడా చూస్తూ ఉంటాను. నన్ను కూడా చూస్తూ ఉంటారా? గుర్తుపట్టారా? గుర్తుపట్టారండి. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరండి, మీ పేరేంటి? పూజిత మేడం. పూజిత గారు. మేడం అంటండి. ఓకే. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫేనండి. పిల్లలు? పిల్లలు ఒక పాప. ఒక పాప అంతే. అంతే. మా బిజినెస్ మీ సేవ చేసుకుంటాం, సో మేము కూడా వెళ్తూ ఉంటాం. బిజినెస్ ఉమెన్స్ ఇక్కడ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరండి, మీ పేరేంటి? నా పేరు ప్రియాంక అండి. ప్రియాంక గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. బిజినెస్ అని చెప్పండి, అందరూ బిజినెస్ కదా. మా హస్బెండ్ బిజినెస్ అండి, మేము కూడా వెళ్తూ ఉంటామండి, హెల్ప్ చేస్తూ ఉంటాం. అదే కావాలి మాకు.
సిస్టర్స్ కూడా. కో సిస్టర్స్ కో సిస్టర్స్ అండి. అంటే తోటికోడలు తోటికోడలు అంటే ఒకటే అత్తగారు ఒకటే అత్తగారు, ఇద్దరు కోడళ్ళు. ఓకే. ఖాళీ టైం ఏం చేస్తుంటారు? ఖాళీ టైం షాప్కి వెళ్తూ ఉంటామండి. పిల్లలు ఇద్దరండి, పాప బాబు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? తనుజ. తనుజ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ హస్బెండ్? బిజినెస్ ఉన్నాయి. బిజినెస్ లో హెల్ప్ చేస్తూ ఉంటారు? లేదండి, ఇంట్లోనే. హెల్ప్ చేయరు? ఏమి చేయను, ఇంట్లోనే. చెప్పిన వాళ్ళందరూ మా హస్బెండ్ బిజినెస్ అండి, బిజినెస్ లో హెల్ప్ చేస్తూ ఉంటారండి. లేదు, ఆయనది నాది నాదే. ఇంట్లోనే అండి, హౌస్ వైఫ్. ఇంట్లోనే హౌస్ వైఫ్. ఓకే. పిల్లలండి? బాబు అండి. బాబు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చెప్పాలంటే స్పెషల్గా చేసినట్టే ఉంది, అందుకనే అడుగుతున్నాను. అవునండి, చాలా బాగుందండి. ఎవరెవరు help చేశారు? మా పక్కన ఆవిడ, పక్క ఆవిడ జ్యోతి, మా అమ్మాయి, మా మేనగోళ్ళు, మా వదిన గారు, మా అమ్మగారు. అవునా? ఓకే. కొంతమంది బొమ్మలు పెడుతూ ఉంటారు, కొంతమంది కలసం పెడుతూ ఉంటారు. అవునండి. మీకు రెండు అనుభవం ఉందా? కలిసి పెట్టుకుంటాం. ఆ డెకరేషన్, అమ్మవారి నగలన్నీ మీరు సెపరేట్ గా అమ్మవారి కోసం చేయించారా? అంత చిన్న చిన్నవి ఎలా దొరికినాయండి? ఉన్నారు కదండి, అందరి దగ్గర అన్ని గ్యాదర్ చేసి బాగుంటుందని అలాగా. సారీ కూడా బాగుంది. ఓకే అండి, మరి పూజ స్టార్ట్ చేద్దామండి. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా. అమృత వీక్షణ ప్రసరించితివా, పొంగి పొరలు కలల కలిమిగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ
నిత్య కళ్యాణం పచ్చ తోరణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల తొణకును గృహము సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ పసుపు కుంకుమ పువ్వులు గాజులు పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువ తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవే సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ఆదరించి నీవభయములొసగి అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలు కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ
తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల కొనకును గృహము సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. మీ ఇంటి శ్రావణలక్ష్మి వ్రతానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీ అండ్ భీమ్ టీవీ వారి తరపున ఒక మంచి శారీ. చాలా థ్యాంక్స్ అండి. శారీ ఓపెన్ చేసేద్దామా? ఈ శారీని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు బీసీఎన్ భీమ్ టీవీ వారు. ఒకే సబ్స్క్రిప్షన్తో 250 ఛానల్స్ అండ్ ఆల్ ఓటీటీ యాప్స్ అందుబాటులో ఉంటాయి. వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి భీమ్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. శారీ ఎలా ఉందండి? చాలా బాగుందండి. బాగుందా? ఈ కలర్ ఉందా మీకు? లేదండి. మీరు షాప్ చేస్తూ ఉంటారు ఎక్కువ? చేస్తాను. కాంచీపురం వరమహాలక్ష్మిలో షాప్ చేస్తూ ఉంటారు? చేస్తామండి. పట్టు చీరలకి ఎస్పెషల్లీ చాలా బాగుంటుందండి. ఓకే అండి. మంచి ఒరిజినల్ పట్టు చీరలన్నీ ఇక్కడ ఈ షాప్లో దొరుకుతాయి. థ్యాంక్ యూ అండి. శారీతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపు నుంచి 2000 రూపీస్ గిఫ్ట్ వచ్చారండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ గిఫ్ట్ వచ్చర్ని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. థ్యాంక్స్ అండి. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవరూ మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఇదండి ఈ రోజు సరోజిని గారింట్లో శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమం. మరో కొత్త ఎపిసోడ్తో మరొకరింట్లో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.